ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్ కావాలనుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం? నాకు అంబేద్కర్ అంటే బాగా ఇష్టం. ఓకే, అంబేద్కర్ విగ్రహం పెడదామని చెప్పేసి కొందరు ఏదైతే ఉంటారో వీళ్ళు లేదు మేము మొత్తానికి మేము భూమి మీదకి ఊడిపడ్డ నాయకులం అని. ఈ గడిచిన 5 సంవత్సరాలు ఎన్ని నిధులు వచ్చినాయి అని చెప్పేసి ఆర్టీఐ చేసిన. డైరెక్ట్ ఎంపీడీఓ దగ్గరికి అయినా ఆయన ఎవరు నువ్వు అన్నాడు. నీకు ఏమేం కావాలన్నాడు. 5 సంవత్సరాల్లో మీరు చేసిన ఘనకార్యాలు మొత్తం కావాలని చెప్పిన. క్యాజువల్గా మనం ఎవరు కానీ ఏ గ్రామ పంచాయతీ అయినా కానీ మనం ఎవరైనా ప్రశ్నించినాం అనుకో, ఎవరైనా అడిగినాం అనుకో, ఈ అంటే చిల్లర పంచాయతీలు ఎట్లుంటాయంటే మన పక్క పంటతో పెట్టించుడు, లేకపోతే వాంతో మీతో ఏదో మీదికి ఉసగొల్పించుడు, ఇవన్నీ వెరైటీ ఉంటాయి ఈ సంస్థలు. వాళ్ళు ఏం చేస్తారంటే అరే వాళ్ళ సర్పంచ్ వాళ్ళ దగ్గర ఎమ్మెల్యే ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఏమైనా చేస్తారా ఇది చేస్తారా అంటే ఈ గ్రామ స్వరాజ్ అనే ఒక యాప్. గ్రామ స్వరాజ్ అయినా పంచాయతీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి యాప్ ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీలో ఎన్ని ఫండ్స్ వస్తున్నాయని దయచేసి అని ఉంటుంది. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి, మీ గ్రామ పంచాయతీలో చెక్ చేసుకోండి. అంబర్పేట గ్రామంలో ఏమైనా జరిగినాయి అట్లా ఎలక్షన్ ముంగట అంతకుముందు మాజీ సర్పంచ్ ఏం చేసిందంటే అప్పుడు అంబర్పేట DIT3 కాలువకు వాటర్ ఇస్తా అని చెప్పిండు కొప్పులేశ్వర్ మినిస్టర్ కాకముందు. అవి 2-3 సార్లు గెలిచిండు, మినిస్టర్ అయ్యిండు, అయిపోయింది. ఇప్పుడు కూడా DIT3 కాలువకు నీళ్ళు రాలే. ఇట్లా అంటే ఒక సర్పంచ్కి ఇంత పవర్ ఉంటుంది గ్రామ పంచాయతీలో. మనం ఏదో పాపం అని కాళ్ళు మొక్కుతున్నాం, లేకపోతే సాట్ల 500 రూపాయలు ఇసిరేస్తున్నాం, మనం వేస్తారు చూసినాం ఆడోళ్ళు. వాళ్ళు 5 సంవత్సరాలు ఆడింది ఆట అవుతుంది అంటే కోర్టుల కేసులు వేసేదాకా పోతుంది అన్నట్టు కథ. వాళ్ళని ప్రశ్నిస్తే ఈ బీఆర్ఎస్ సర్పంచ్లకు ఒక్కటే అడుగుతున్నా, మీరు గతంలో సర్పంచ్లు ఉన్నారు, దాదాపుగా 24 నెలల నుంచి మీ పెండింగ్ బిల్లులు అయ్యి, మరి ఏ గవర్నమెంట్ చెల్లించాలి? బీఆర్ఎస్ గవర్నమెంటే కదా. మరి ఇప్పుడు మీ చెల్లించాల్సిన 700 కోట్లు 800 కోట్లు ఎవరు చెల్లిస్తాడు? ఆపిస్తారు, సెక్రటరీని పంపించి ఆపిస్తారు, లేదంటే 4 పెద్ద మనుషులు పంపించి ఆపిస్తారు. సో నేను పెద్ద మనుషులతో మాట్లాడి ఈ ప్లేస్ నరేష్ ఇంతగానం ఇంటి పని అంట. ఎంతగానం అంటారు అంటే 4,000 5,000 అన్నారు. 4-5 ఎక్కడి దానికి కట్టనంటే వాస్తవంగా కట్టనంటే 200 300 లాస్ట్ 500 లోపే ఉంటుంది. మీరు కట్టకూరని చెప్పిన గట్ల అవుతుందట సర్పంచ్ను ప్రశ్నిస్తారా, గిట్ల చేస్తారా మేము జరుగుతూ ఉండవాను ఎందుకు అందరికీ లేని బాధ. మొట్టమొదటి క్వశ్చన్ రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, మనం ఎవరైనా అడుగుతున్నాం అనుకో, అందరికీ లేని బాధ నీకు ఏంద్రా అనేది ఒక క్వశ్చన్. బీఆర్ఎస్ పార్టీ ఉండగానే మొత్తం సర్వనాశనం చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని. మళ్ళీ ఈరోజు నిరుద్యోగులు ఈరోజు మొత్తుకుంటా ఉన్నారు. అది ఆయన ఇంత పెద్ద చదువు చదివి అమలు పైనకి ఏంటట, అమలు పనికి 1 year పోయినా ఏదైనా ఒక చిన్న కేసు అయినా పెట్టి వీడిని భయపెట్టియాలనే నేపథ్యంతోనే ఈ కేసులు పెట్టిస్తావు, నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, నీ సంగతి చూస్తామని ఫస్ట్ బెదిరిస్తూ ఉంటారు. అది బెదిరింపులకు ఎప్పుడు భయపడదు, ఎందుకంటే మనం తప్పు చేయనంత వరకు ఎవరిని కూడా భయపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రామ పంచాయతీలో పోటీ చేస్తులు ఎవరు ఉన్నాయి, మీకు గ్రామం పంచాయతీ మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, మీరు ఏం చేస్తారు ఏం కథ అనేది ఒక బాండ్ పేపర్ రూపంలో రాసి ఇవ్వాలి దమ్ముంటే. లేకపోతే మాకు సిగ్గు శరం మానం ఏం లేదు, మేము కూర వంచి మందు బాటిల్ వంచి నిజంగా ఇదే వంచి మేము గెలుస్తాం అనుకుంటే, ఇక నుండైనా సరే ఇన్ని రోజులు జరిగినంటే విషయం విడిచిపెట్టదు, ఇక నుండైనా యువత రాజకీయంలోకి రావాలంటే మార్పు రావాలి. మార్పు ఎక్కడి నుంచి రావాలి? గ్రామ పంచాయతీ నుంచే రావాలి.